ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్యలహరిలోని 27వ శ్లోకము మరియు దాని వివరణ. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణం అమశనాద్యాహుత విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయ తవ భవతు యన్మే విలసితుం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమనగా, అమ్మా, వాగడం, జపించడం, సకల కార్యాలను నిర్వహించడం, గమనం, ప్రదక్షిణ చేయడము, భోజనాదులు, ఆహుతి విధి, వంగడం, సాష్టాంగ నమస్కారం చేయడం, సుఖం, ఈ సర్వకార్యాలలో బ్రహ్మార్పణ బుద్ధ్యా నాకు సులభంగా చేయదగినదే నీకు పూజగా మారునుగాక. ఇక దీని యొక్క వివరణ ఏమనగా, సౌందర్యలహరిలోని 27వ శ్లోకం గురించి ఇలా తెలుసుకుందాం. ఆయన శంకరాచార్యులు ఏం చెప్పారంటే, నీ జీవితంలో ప్రతి పని, మాట్లాడటం, చేసే పనులు, నడవడం, తినడం, ఆలోచించడం అన్నీ దేవికి అర్పణగా మారవచ్చు. నీ హృదయంలో భక్తి ఉంటే, అంటే నీవు చేసే ప్రతి చిన్న పనిని ఒక పూజలా, ఒక లక్ష్యంతో చేయవచ్చు. సరే, ఇప్పుడు జనరేషన్కి ఇది ఎలా ఉపయోగం అని చూస్తే, రోజు ఒత్తిడి, సోషల్ మీడియా, బిజీ లైఫ్లో నీవు చేసే పనులను సానుకూల ఉద్దేశంతో చేస్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదాహరణకు, నీవు చదువుకునేది, పనిచేసేది, ఫ్రెండ్స్తో మాట్లాడేది అన్నీ ఒక మంచి గోల్తో చెయ్యి. ఇది నీ లైఫ్ని బ్యాలెన్స్ చేసి సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నీ ప్రతి స్టెప్ని ఒక పూజలా మార్చు. లైఫ్ అద్భుతంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.